చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ యొక్క 5 ఏళ్ల పరిపాలన ప్రతి పేదవాడికి కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందాయి? అసలు ఎలా ఉంది గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే? ముందుగా జై జగన్ అండి, అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంకి మా ప్రభుత్వంకి అసలు మేము కంపేర్ చేసుకోవట్లేదండి. గత ప్రభుత్వంలో ఏం చేశారు, అసలు ఎవరు ఉన్నారు ఏమిటి అనేది కూడా మాకు తెలియదు. కానీ జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేద ప్రజలకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇల్లు ఆయన ద్వారా లబ్ధి పొందిన కుటుంబమే ఉంది. ఎవరు ఈ ఇంట్లో ఇది పథకం రాలేదు, ఇది ఇంట్లో వీళ్ళకి ఏం రాలేదు అని అనడానికి లేదు. ప్రతి ఇంటికి ప్రతి పథకం ఖచ్చితంగా అందిందండి. మా వాలంటీర్లందరూ అడిగి మరీ ప్రతి పథకాన్ని ఇంటింటికి అందించారు. జగన్ గారి పాలనకి వేరే వాళ్ళ అంతకుముందు ప్రభుత్వం పాలనకి జగన్ గారి పాలనకి అసలు కంపేర్ చేసుకునే అవకాశమే లేదు. నెక్స్ట్ 2024లో కూడా అంతకు మించి సంక్షేమం అభివృద్ధి చేయడానికి మేము సమ్యక్తంగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ గారిని నియమించారు. అంటే మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ఉండే వ్యక్తి. అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల ఆ నియోజకవర్గం సంబంధించిన మహిళకి మీరు ఏం చెప్తారు? సామాన్యుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మా ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా షేక్ ఆసిఫ్ గారికి టికెట్ ఇవ్వడం ద్వారా బాగా కన్ఫర్మ్ అయిందండి. అంటే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని దీని ద్వారా మాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఎందుకంటే సామాన్య కార్యకర్తగా ఉంటూ ఒక చైర్మన్గా ఉండి ఆ జగన్ గారి హృదయంలో స్థానం సంపాదించుకున్న వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళి పారిపోయి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అభ్యర్థులతో పోటీ పడడానికి ప్రజలు అంటే అర్థం చేసుకుంటున్నారు. లోకల్ వ్యక్తి, లోకల్గా ఉన్న అభ్యర్థి మనము వీళ్ళకి చేయాలి, వీళ్ళతోనే ఉండాలనే ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకొని ఉన్నారు. అసలు వచ్చిన వాడి మొహం ఎవడో కూడా వాళ్ళకి తెలీదు. ఎవరు వస్తారో సమస్య ఉందంటే ఆ సమస్య ఇక్కడ చెప్తా పని పరిష్కారం అవుతుందా షేక్ ఆసిఫ్ గారి సారథ్యం? తప్పకుండా అండి. అసలు ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని దగ్గరికి పిలిచి ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కష్టం విలువ తెలిసిన వ్యక్తి. పార్టీలో ఎంత కష్టపడ్డారు కార్యకర్తలు, నాయకులు, ఆయన ఎంత కష్టపడ్డాడో మిగతా వాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు అని గుర్తించిన వ్యక్తి. ఆయనకి తెలుసు, ఆ విలువ తెలుసు, కష్టపడ్డ కార్యకర్తకు విలువ ఇవ్వాలని. అలాగే ఆయన దగ్గరికి ఇది కావాలని వచ్చిన వాళ్ళకి ఆయన చేయగలిగిందంతా చేస్తున్నారండి. ప్రతి మనిషిని నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కార్యకర్తలకి అది చాలండి. ఆయన గెలుపుకి అదే ముందు బలం. నవ్వుతూ పలకరిస్తూ కార్యకర్తలను అభిమానంగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఎంత అలసిపోయినా ఆయన చాలా బాగా చూసుకుంటున్నారండి. అన్నీ అర్థం చేసుకున్న మనిషి, కష్టమిలో తెలిసిన మనిషి. ఆయన గెలిస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుందండి. సైనికురాలుగా ఉండడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు నిజంగా పూర్వజన్మ సుకృతం అండి. జగన్ గారి అభిమానిగా, జగన్ గారి పార్టీలోని ముందంతా మాకు పార్టీల గురించి తెలియదండి. అసలు మహిళలుగా మేము బయటకు వచ్చే వాళ్ళమే కాదు. కానీ జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన కోసం ఇంతమంది లేడీసు ఇదివరకు ఎప్పుడైనా పార్టీలో మీరు చూసారా? లేదు. ఏ పార్టీ ఉన్నారు, మహిళలు ఉన్నారు, కానీ ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ ఆడవాళ్ళు బయటికి రాలేదండి. జగన్ గారి కోసమే మేమంతా బయటకు వచ్చాము. ఆయన కోసమే కష్టపడుతున్నాము. జీవితాంతం ఆయన కోసమే కష్టపడాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థ పైన ఈరోజు చాలా కామెంట్ చేశారు. ఆ రోజు ఇప్పుడు 10,000 పెంచుతామంటున్నారు చంద్రబాబు నాయుడు. మరి వాలంటీర్లు కూడా ఈసారి ఎవరికి మద్దతు ఉండబోతుంది? వాళ్ళ యొక్క మద్దతు అంటే ఏం చెప్తామండి, వాళ్ళకి నరం లేని నాలుగు 4 విధాలుగా మాట్లాడిద్దని వాళ్ళకి ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడుతున్నారు. ఎన్ని మాటలు అన్నారు, మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళి డోర్లు కొడుతున్నారు అని, మళ్ళీ మాఫియా అని, రకరకాలుగా ఆడవాళ్ళని, గోనె సంచులు మోసే వాళ్ళని, లేడీస్ని, అందరినీ వాలంటీర్ అందరినీ రకరకాల మాటలు అన్నారు. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా వాలంటీర్లని మళ్ళీ 10,000 ఇస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంటే నమ్మడానికి అమాయకులు కాదండి. ఆయన చెప్పే ప్రతి మాట నమ్మడానికి పక్కన పీకే ఉన్నాడు. ఆయన ఒక్కడు దమ్ముతాడు తప్ప మిగతా ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ప్రజలందరూ అన్నీ తెలుసుకొని ఉన్నారు, జ్ఞానంతో ఉన్నారు. వాళ్ళలాగా ఫైనల్ చెప్పండి, ఈసారి ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరు అధికారులకు వచ్చే అవకాశం ఉంది? ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఈ ముగ్గురు కలయిక వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎదురు? ముగ్గురు కాదండి, 30 మంది కలిసి వచ్చిన పులివెందుల పులి ముందు అంతా బలాదూర్. ఎందుకంటే ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఆయనని ఏ రకంగా గెలిపించుకోవాలనేది కార్యకర్తలుగా మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయిద్దనే భయంతో ఉన్నారు. అందుకే ఈ ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చినా ఆయన ముందు ఆయన ఎవరు ఏం చేయలేరు.
ఎందుకంటే ఇంటింటికి మేము వెళ్ళి అడుగుతున్నాము, అన్నీ మాకొచ్చినాయి అమ్మా, మాకొచ్చినాయి, మేమే ఓటేస్తాం, మీరు ఇన్నిసార్లు తిరగక్కర్లేదమ్మా, జగన్ గారికి అని చెప్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉందో. కానీ ఏదో డబ్బు ప్రభావం అది ఇది ఏది పనిచేయదండి ప్రజల మీద. ఎందుకంటే ఒకసారి ఓటుకి బ్యాంకుకి కొల్లగట్టి వెళ్ళిన వాళ్ళు వచ్చి ఒకసారి డబ్బులు ఇస్తే ఓట్లు వేసే అంత మూర్ఖులుగా ప్రజలు ఈరోజు లేరు. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమం కావాలి, 5 ఏళ్ళు సంక్షేమం కోసం ఆశిస్తున్నారు తప్ప 5,000 డబ్బుల కోసం 1,000 రూపాయల డబ్బుల కోసం ఆశించే స్థితిలో ఈరోజు ప్రజలు లేరు. చేతిలో సుజనా చౌదరి ఓటమి ఖాయమంటారు. తప్పకుండా అండి, 100% ఆసిఫ్ గారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన కష్టం, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది నేను ఇక్కడే ఉంటానమ్మా, మీకేం కావాలి, నేను ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రతి గడప ఎక్కుతున్నారు, ప్రతి గడపలోనూ అందరినీ అడుగుతున్నారు, అందరికీ ఆయన భరోసా ఇస్తున్నారు. ఎవరో దగ్గర ఎక్కడి నుంచో వచ్చిన ఇతనికి మా ఆసిఫ్ సార్కి సంబంధమే లేదండి. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన వ్యక్తి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి, రేపు ప్రజలకు అంతకన్నా మించి చేయగలరనే నమ్మకం ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని